జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేసిన కార్యక్రమానికి ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష జనవాహినికి జన సైనికులకు అభిమానులకు పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణం సమీపాన గల హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే ఉత్సాహాన్ని అభిమానాన్ని కనబరుస్తూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడైతే అధ్యక్షులు బయలుదేరారో ఇక్కడ ఏం మెసేజ్ ఉంటుంది, మా అధ్యక్షులు వారు బయలుదేరితే వారంతా కూడా ఏదో నామినేషన్ అన్నట్టుగా కూడా వచ్చిన రాజానికి తర్వాత దీన్ని ఒక 20 నిమిషాల్లో మళ్ళీ రిస్టోర్ చేసి మేము అనుకున్న ప్లాన్ ప్రకారం కొల్లపోలి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. కాకపోతే 2 గంటలకి ఉప్పాడు సెంటర్ ముందు జంక్షన్ బస్సులోకి అక్కడ పోలీస్ వారు ఒకటి చెప్పారు, సార్ మీకు ముహూర్తం 3 గంటల లోపల నామినేషన్ వేయాలి, ఇప్పుడు కానీ మీరు ఇదే రూట్లో వెళ్తే మేము 4 గంటలకు కూడా మిమ్మల్ని చేర్చలేము, మమ్మల్ని ఏం చేయమంటారు పోలీసు వారు అడిగిన మీద వారి సలహా తీసుకుని అక్కడి నుంచి బ్రేక్ చేసి డైవర్ట్ చేసి హైవేకి వచ్చాం సార్. తదుపరి మా అధ్యక్షుల వారు నిన్న ప్రెస్ నోట్లో కూడా చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా ఏదైతే మిగిలిపోయిందో దాని త్వరలోనే అది అక్కడ మళ్ళీ కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్షుల వారు కూడా ఆ మిగిలిపోయిన భాగాన్ని రోడ్ షోలో దాన్ని భర్తీ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ మా ప్రజానీకానికి కూడా మీరు తెలియజేయాలని చెప్పి మేము అమ్మందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఈవేళ ఇందులో అలాగా సార్ మెజారిటీ లోకల్గా వచ్చే కార్యకర్తలు నాయకులు కూడా సార్ బయట నుంచి వస్తారంటే ఏ కార్యక్రమం జరిగినా వస్తారు. మీ ఇచ్చే ఎవరు ఆయిల్ కోసం కానీ ఫుడ్ కోసం కానీ ఎవరు ఆశించరు, స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే దాంట్లో వస్తారు.